హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాండి. ఈరోజు మనం ఒక హాఫ్ లీటర్ పాలతో ఐస్ క్రీమ్ కుల్ఫీ చేసుకుందామండి. ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ కుల్ఫీ పిల్లలకి ఎట్లా చేసి పెట్టాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఈజీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇది మనం కట్ చేసి ఇప్పుడు మనం పాలు గిన్నెలో పోసుకుందాం. మనం గిన్నెలో పోసేసుకున్నాం. వీట్ పాలే తీసుకున్నానండి. తీసుకొని మనం స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. దాంట్లో ఒక 6 జీడిపప్పులు, ఒక 6 బాదం పప్పులు, ఓకే, ఒక 3 ఇలాచి ఇవన్నీ వేసి మిక్సీ పెడదామండి. అలాగే ఒక 50 గ్రాముల షుగర్, ఓకేనా. ఇవన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ తిప్పుదాం. ఆ తర్వాత అది మరిగేటప్పుడు మనం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ కూడా మనం వేద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. అలాగే ఒక 50 గ్రామ్స్ షుగర్ అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. మనకు తగినంత షుగర్ వేసుకుందామండి. ఎక్కువ తినే వాళ్ళైతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు కాబట్టి 50 గ్రామ్స్ అయితే వేస్తున్నాను. తర్వాత ఇది మొత్తం మిక్సీ పట్టి మనకు కొంచెం బరకగా పంటికి తగలాలనుకుంటే మనం బరకగా పట్టుకోవాలండి. లేదంటే మనం కొంచెం మెత్తగానే పిండిలాగా పట్టేసుకోవచ్చు. ఓకే, నేనైతే పిండిలాగా పట్టేస్తా అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా పాలు 2 నిమిషాలు మరగనిచ్చాండి. ఇప్పుడు మనం బాదం పప్పు, జీడిపప్పులు అంతా మిక్సీ పట్టాను. ఈ షుగర్ కూడా ఇందులోనే వేసి పట్టాను. ఈ మిక్సీ పట్టిన మిశ్రమం ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం. ఒకసారి షుగర్ చూసుకున్నాం. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. అలాగే షుగర్ చూసుకొని సరిపోకపోతే మనం ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు షుగర్ కొంచెం తగ్గిందండి. ఈ కొంచెం మిశ్రమం కూడా వేసేస్తాం. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదండి, ఇందులో ఒక 2 స్పూన్ల పాలు పోసి మనకు లిక్విడ్గా కలిపి పెట్టుకుందాం. అట్లానే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా కొంచెం ఒక డ్రాప్ వేద్దాము. కొంచెం కలర్ఫుల్గా వస్తుంది కదా, అది మన ఇష్టం అండి. ఇప్పుడు ఇది కార్న్ఫ్లోరు, దీంట్లో పాలు పోసి ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టుకుందాం. చూశారు కదండి, ఇలా మనకు 2 నిమిషాలు మరిగింది, చిక్కగా అయింది. ఈ టైంలో మనం ఈ కార్న్ఫ్లోరు పాలు పోసి ఒక డ్రాపు మనం ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలిపి పెట్టాను. ఇది కూడా అందులో పోసేసుకుందాం. కొద్దిసేపు మరగనిద్దాం. చూశారు కదా, ఇలా చిక్కగా అయింది. కాసేపు చల్లారనిచ్చి మనం ఒకసారి మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకుంటే మళ్ళీ మంచిగా మనకు స్మూత్గా వస్తుంది. పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇలా ఆరిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ పెట్టానండి. ఇప్పుడు ఇది మనం కుల్ఫీ మౌల్డ్లోకి పోసుకున్నాం. ఇప్పుడు నేను ఇది ఆన్లైన్లో కుల్ఫీ మౌల్డ్స్ తెప్పించానండి. ఇట్లా 6 వస్తాయి. వీటిలలో పోసి మనం పెట్టుకున్నాం. గ్లాసులైనా చేసుకోవచ్చు. ఇవి హాఫ్ లీటర్ పాలండి. హాఫ్ లీటర్ పాలతో చూద్దాం మనకి ఎంత వస్తుందో. ఓకే, నేను ప్లాస్టిక్ స్పూన్ వేస్తున్నాను. ఇది పడిపోకుండా ఇది పెట్టేసుకున్నాం. ఇట్లా మూత పెట్టేసేద్దాం. ఓకే, ఇలా మూత పెట్టేసేస్తే సరిపోతుంది. మనకు ఈ స్పూన్ కూడా పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో ఇంకో
మూడులోకి వేద్దాం. చూశారు కదా మన కుల్ఫీ ఎలా వచ్చిందో. ఇలా మనం ఇంట్లోనే కుల్ఫీ తయారు చేసి పిల్లలకు పెట్టుకోవచ్చండి. చూసారా చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా పిల్లలకి ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.